మేము ఒకటే చెప్పాం, పెన్షన్ ఇస్తానన్నాం, పెన్షన్ ఇచ్చాం. తల్లికి వందనం అమలు చేస్తానన్నాం, ప్రతి బిడ్డకి ఇస్తానన్నాం. ఆ వ్యక్తి అమ్మకు కూడా ఇస్తానని ఏ రోజు కూడా అందరికీ ఇస్తానని ఒక్క వ్యక్తితో సరిపెట్టుకున్న వ్యక్తి. అందులో కరోనా బూచిగా చూపించి 2 సంవత్సరాలు అది కూడా వేయలేదు. ఇటువంటి వ్యక్తుల గురించి మేము ఆలోచించాల్సిన పని లేదు. మేము సమస్యలు ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరించడమే మా యొక్క కర్తవ్యం. మేము ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద పోరాడామో అదేవిధంగా సమస్యలను పరిష్కరించడం కూడా ఈ 4 రోజులు మా బూత్ యంత్రాంగం అంటే సుమారు ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా మేము షెడ్యూల్ ఇచ్చాం. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. సార్ ఫ్రీ బస్ అనేది ఎప్పటి నుంచి? ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రతి మహిళకి అందబోతుంది. ఈ లోపల కొంతమంది మన ఆటో కార్మికులకి ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు 14వ తారీఖు కల్లా ఆటో కార్మికులకు కూడా కొంత 15,000 రూపాయలు వేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి ఉచిత బస్సు మహిళ అందించే విధంగా, అంటే ఏ వర్గం వారు ఇబ్బంది పడకూడదు అనేదే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయం. అదేవిధంగా మేము కృషి చేస్తాం.